Hello everyone, welcome to the SSM Logics channel. I am Nagarjun Siva. మనం మ్యాథ్ బేసిక్స్ సిరీస్ అనేది చేస్తున్నాం. సో దాంట్లోని ఈరోజు ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ అనేది చూద్దాం. ఆల్రెడీ నెంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అండ్ సింప్లిఫికేషన్ బేసిక్స్ అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అందులో కొద్దిగా రైటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చాలామంది నాకు చెప్పారు. సో అవి కూడా ఇప్పుడు రెక్టిఫై చేసి కొద్దిగా స్లోగా నీట్గా మీకు ప్రతి విషయం అర్థమయ్యేటట్టుగా ఇందులో డిస్కస్ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అందరికీ, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్రీగా ఇలాంటి కంటెంట్ రోజు డెలివరీ చేస్తూనే ఉంటాను. అండ్ ఈ బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి వాల్యూ ఎడిషన్ లాగా ఇది మారుతుంది. సో ఇంకా చూద్దాం. ట్రిగ్నోమెట్రీ. ట్రై అంటే 3. ట్రై అంటే ఏంటి? 3 అనమాట. 3 కోణాలతో మనం లెక్కలు చేయడాన్నే ట్రిగ్నోమెట్రీ అంటాం మనం. ఓకే, ట్రిగ్నోమెట్రీలో మనం వాడే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకునే ఎంటైర్ ట్రిగ్నోమెట్రీ మొత్తం రన్ అవుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీన్ని మనం పర్పెండిక్యులర్ లైన్ అంటాం. అండ్ ఈ కింద ఉన్న దీన్ని మనం బేస్ అంటాం. అండ్ దీన్ని హైపోటెనస్ అంటాం. అంటే ఇది యాంగిల్ని థీటా అంటాం. సో దీన్ని బేస్ చేసుకునే మనం ఎంటైర్ ట్రిగ్నోమెట్రీ మొత్తం రన్ అవుద్ది. ట్రిగ్నోమెట్రీలో ఉన్న ప్రతి సమ్ము, ప్రతి క్వశ్చన్, ప్రతి టాపిక్ వీటిని బేస్ చేసుకునే మనం చేస్తాం. ఏం భయపడిన అవసరం లేదు. ట్రిగ్నోమెట్రీ అనగానే సైన్, టాన్, కాసు, థీటా ఇవన్నీ చూసి చాలా మందికి తేళ్ళు జెర్లు బాగిన ఫీలింగ్ వస్తుంది. కానీ అది ఏం అవసరం లేదు. మీకు సింపుల్గా ప్రస్తుతానికి బేసిక్స్ అన్ని చెప్తాను. ఫ్యూచర్లో వీటితో ఉపయోగించి అన్ని మెథడ్స్ యొక్క సమ్స్ మీరు ఎలా చేయాలి అన్న విషయాన్ని కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు మీరు ఎలాగో నోట్స్ మెయింటైన్ చేయమన్నాను కదా, అదే నోట్స్లోని ఈ బేసిక్స్ని కూడా మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఈ యాంగిల్ మనం తీసుకున్నాం థీటాగా. సో దీని నుంచి మనకి సైన్ యాంగిల్, కాస్ యాంగిల్, టాన్ యాంగిల్, కాట్ యాంగిల్, కొసికెంట్ యాంగిల్ ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అన్న విషయాన్ని నేను ఫస్ట్ మీకు చెప్తాను. చూడండి. ఫస్ట్ ఇక్కడ హెచ్ అంటే ఏంటి? హైపోటెన్యూస్. అండ్ పి అంటే పర్పెండిక్యులర్. అండ్ బి అంటే బేస్. ఓకే, ఇవి వీటి యొక్క అబ్రివేషన్లు. ఇప్పుడు థీటాగా దీన్ని తీసుకున్నాం మనం. సో దీనికి సైన్ థీటా ఏంటో చూడండి. సైన్ థీటా అంటే థీటాకి ఎదుటి భుజము. అంటే ఎదుటి భుజం ఏంటి? పి అంటే పర్పెండిక్యులర్. డివైడెడ్ బై థీటాకి ఆసన్న భుజము. ఓకే, థీటాకి ఆసన్న భుజం ఏంటి? థీటాకి ఎదురు భుజము బై కర్ణము. కర్ణము అంటే తెలుగులో కర్ణాన్ని, ఇంగ్లీష్లో హైపోటెన్యూస్ అంటారు. సో సైన్ థీటా పర్పెండిక్యులర్ బై దీని షార్ట్ కట్లో పర్పెండిక్యులర్ పి డివైడ్ బై హైపోటెన్యూస్ హెచ్. ఓకే, ఇలా. ఇప్పుడు కాస్ థీటా. థీటాకి ఆసన్న భుజం. ఆసన్న భుజం అంటే ఇది బి. ఓకే, బి అంటే బేస్ డివైడెడ్ బై కర్ణము, హైపోటెన్యూస్. దీని షార్ట్ కట్లో బేస్ బి డివైడెడ్ బై హెచ్. ఓకే, ఇది సైన్ థీటా అండ్ కొసికెంట్ థీటా. ఇప్పుడు ఈ సైన్ థీటాకి ఆపోజిట్గా ఉండేదే కోసికెంట్ థీటా. ఓకే, జస్ట్ సైన్ థీటాని రివర్స్ చేయండి. సైన్ థీటా అంటే పి బై హెచ్ పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. సో కొసికెంట్ థీటా అంటే దీన్ని రివర్స్ చేయాలి. అంటే కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. ఓకే, సో సైన్ థీటా వాల్యూ ఎంత ఆల్రెడీ మీకు తెలుసు, పి బై హెచ్. సో 1 బై పి బై హెచ్ అంటే హెచ్ బై పి. సో కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. సో ఇప్పుడు కాస్ థీటాకి ఆపోజిట్ థీటా యాంగిల్ ఏంటంటే సీకెంట్ థీటా. secant theta is equal to 1 by
కాస్ థీటా. సో 1 బై కాస్ థీటా వాల్యూ ఎంత, బేస్ బై హైపోటెన్యూస్, దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై బి. ఓకే, ఇది సైన్ థీటా, కాస్ థీటా, కొసెకంట్ థీటా అండ్ సీకెంట్ థీటా. ఇప్పుడు టాన్ థీటా వాల్యూ చూడండి. టాన్ థీటా అంటే థీటాకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము. థీటాకి ఎదుటి భుజం ఏంటి, పర్పెండిక్యులర్. ఆసన్న భుజం ఏంటి, బేస్. ఓకే, ఇది. సో కాట్ థీటా జస్ట్ దీనికి ఆపోజిట్ అనమాట, 1 బై టాన్ థీటా, దట్ ఈక్వల్ టు 1 బై పి బై బి, దట్ ఈక్వల్ టు బి బై పి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, మీకు ఖచ్చితంగా ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ మీరు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఉపయోగించి థీటా వాల్యూ ఇచ్చి ఇందులో ఏ రెండు ఇచ్చినా మూడో వాల్యూని ఎలా ఫైండ్ చేయాలి అన్న విషయం. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఉన్న ఇంకో మేజర్ ప్రాపర్టీ ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఇప్పుడు చూసుకోండి. ఇది యూనివర్సల్ ఫార్ములా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏ రెండు సైడ్స్ ఇచ్చి మూడో సైడ్ కానీ ఇవ్వటమన్నా సరే ఈ వాల్యూ మనం ఈ ఫార్ములాలో వేసి కనిపెడతాం. ఓకే, దీని తర్వాత మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, సైన్ థీటా ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ థీటా. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, సైన్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా ఈక్వల్ టు 1. సో ఇంపార్టెంట్ రిజల్ట్ అన్నమాట ఇది. ఓకే, దీని తర్వాత సేమ్ ఇలాగే కాస్ థీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా. సో దట్ ఈక్వల్ టు కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈక్వల్ టు 1. ఇది కూడా ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, దీని తర్వాత టాన్ థీటా ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. సో దట్ ఈక్వల్ టు టాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్, ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి. దీంతో పాటు ఒక రిజల్ట్ ఉంటుంది. టాన్ థీటాని సైన్ అండ్ కాస్ థీటా రూపంలో రాసుకోవచ్చు. టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా. సో ఇలాగే కాట్ థీటా ఈక్వల్ టు జస్ట్ దీన్ని తిరగేయండి చాలు, కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా. సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్, ఇవి కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఎగ్జామ్లో ఆన్సర్స్ చేసేటప్పుడు ఇవి మీకు ఉపయోగపడతాయి. దీని తర్వాత మనకి ఈ కన్వర్షన్స్ ఉంటాయి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి కన్వర్షన్స్ అనేవి ఉంటాయి. అది ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి మనం చెప్తాం. దానికి ముందు మీకు కొన్ని చెప్తాను, ఇవి గుర్తుంచుకోండి. సైన్ మైనస్ ఎక్స్ అనుకోండి, అప్పుడు మైనస్ బయటకు వచ్చి సైన్ ఎక్స్ మిగులుద్ది. ఓకే, అలా కాకుండా కొసీకెంట్ మైనస్ ఎక్స్ అనుకోండి, జస్ట్ దానికి ఆపోజిట్. ఇప్పుడు కూడా సేమ్ మైనస్ బయటకు వచ్చి కొసీకెంట్ ఎక్స్ మిగులుద్ది. ఓకే, ఇప్పుడు కాస్ చూడండి, కాస్ మైనస్ ఎక్స్ ఉందనుకోండి వాల్యూ, ఇది జస్ట్ కాస్ ఎక్సే అవుద్ది. అండ్ సీకెంట్ మైనస్ ఎక్స్ ఉందనుకోండి, దానికి ఆపోజిట్, ఇది కూడా జస్ట్ సీకెంట్ ఎక్స్ అవుద్ది. ఓకే, ఇది ఎలా వచ్చాయి, దీని రిజల్ట్స్ ఏంటంటే దీనికన్నీ మీ థియరమ్స్ చెప్పాలి. సో మనం ఎగ్జామ్లో ఏం కావాలో నేర్చుకోవాలి, కానీ మొత్తం పిహెచ్డి చేసినట్టు రీసెర్చ్ చేసినట్టు మొత్తం నేర్చుకునే అవసరం లేదు. సో ఈ వాల్యూస్ అన్నిటిని మనం బైహార్ట్ చేయాలి. మీరైనా నేనైనా ప్రతి ఎగ్జామ్లో నేను స్కోర్ చేస్తున్నా, నేనైనా మీరు అప్కమింగ్ ఎగ్జామ్స్లో నాలాగే స్కోర్ చేయగలిగే మీరైనా
ఈ వాల్యూస్ అనేది బైహార్ట్ చేస్తేనే కరెక్ట్. బైహార్ట్ చేస్తే గుర్తుంటాయి ఖచ్చితంగా. మీరు ఏం భయపడిన అవసరం లేదు. ఫస్ట్ డే మాత్రమే కొద్దిగా భయంగా ఉంటుంది. ఒక్కసారి చదివిన తర్వాత నెక్స్ట్ నుంచి అందరికీ కూడా చాలా బాగా అర్థమవుతుంది. సో దీని తర్వాత tan -x వాల్యూ అనేది -tan x అండ్ cot -x వాల్యూ అనేది -cot x. అర్థమైంది కదా? ఓన్లీ ఈ రెండిట్లకి మాత్రమే, కాస్కి సీకెంట్కి మాత్రం మైనస్ బయటికి రాదు. మిగిలిన అన్నిటికీ కూడా మైనస్ అనేది బయటకు వచ్చి ఈ సైన్ ఈ ఎక్స్ ప్లేస్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ సైన్కి ఆ యాంగిల్కి ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మనం వేయాలి. ఓకే, ఇవి గుర్తుండాలి. దీని తర్వాత మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఫైండ్ చేయాలో నేను చెప్తాను చూడండి. ఓకే, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, మీకు నార్మల్గా అందరికీ తెలిసిందే ఆల్ సిల్వర్ టీ కప్స్. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ వాల్యూస్ అనేది మనం చెప్తూ ఉంటాం. ఆల్ అంటే అన్నీ కూడా ఇక్కడ పాజిటివ్. ఇక్కడ సిల్వర్ అంటే ఇక్కడ సైన్ అండ్ దాని ఆపోజిట్ కొసైన్, సైన్ కొసికెంట్, ఈ రెండు పాజిటివ్. రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్ అనమాట. ఇక్కడ టీ అంటే ట్యాన్ అనమాట. ఇక్కడ ట్యాన్ అండ్ కాట్ ఈ రెండు పాజిటివ్. ఓకే, ఇక్కడ కప్స్ అంటే ఇక్కడ కాస్ సీకెంట్. ఓకే, ఈ రెండు ఇక్కడ పాజిటివ్, రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్. ఇది 0 అండ్ 360 యాంగిల్, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees. అర్థమైంది కదా? అర్థమైన తర్వాత ఇప్పుడు చూడండి, జస్ట్ మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, కాస్ 90 మైనస్ థీటా ఉందనుకోండి, దీని వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఎలా చేయాలంటే కాస్ 90 మైనస్ థీటా అంటే 90 కన్నా బ్యాక్ కదా, అంటే ఇక్కడ ఈ కోఆర్డినేట్లో ఉంటుంది. అంటే ఇది ఫస్ట్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కోఆర్డినేట్, ఇది థర్డ్ కోఆర్డినేట్, ఇది ఫోర్త్ కోఆర్డినేట్. సో ఈ కాస్ 90 మైనస్ థీటా అనే వాల్యూ అనేది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది. ఫస్ట్ కోఆర్డినేట్లో అన్ని పాజిటివే, సో వాల్యూ అనేది పాజిటివ్. అండ్ 90కి అండ్ 270కి ఇక్కడ ఉన్న ఈ వాల్యూ ఏదైతే కాస్ అనే ఏదైతే ఉందో, ఇది ఇక్కడ సైన్ ఉంటే సైన్, కాస్ ఉంటే కాస్, ట్యాన్ ఉంటే ట్యాన్, ఆపోజిట్లో మారుతుంది. కాస్కి ఆపోజిట్ ఏంటి? సైన్. సో ఇక్కడ రాస్తాను చూడండి, 90 అండ్ 270 వాల్యూస్ ఉన్నప్పుడు కాస్ అనేది సైన్ గాను, సైన్ అనేది కాస్ గాను, ట్యాన్ అనేది కాట్ గాను, అండ్ కాట్ అనేది ట్యాన్ గాను మారుద్ది అనమాట. వాల్యూస్ అనేవి ఇలా మారుతాయి 90 మరియు 270కి. ఓకే, దీంతోపాటు సీకెంట్ అనేది కొసీకెంట్ గాను, కొసీకెంట్ అనేది సీకెంట్ గాను మారుతాయి. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ 90 ఉంది కదా, 90 మైనస్ థీటా కదా కాసు. సో కాస్ ఏమైనా ఎలా మారుతుంది? సైన్గా మారుతుంది. ఓకే, సైన్ అండ్ థీటాని తీసుకొచ్చేస్తాం. సో కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా. ఓకే, ఇప్పుడు ఇలాగే మీరు సీకెంట్ 90 మైనస్ థీటాకి వాల్యూ చెప్పండి. సో 90 మైనస్ థీటా కాబట్టి అన్ని పాజిటివ్. 90 బాత్ సీకెంట్ అనేది కొసికెంట్ అవుద్ది అండ్ థీటా వచ్చేస్తుంది. ఓకే, కొసికెంట్ థీటా.
ఇలాగే cot 90 మైనస్ థీటా వాల్యూ చెప్పండి. cot 90 మైనస్ థీటా, cot ఏమో tan అవుద్ది, అన్ని పాజిటివే, tan థీటా. సో cos 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ sin థీటా, secant 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ cosecant థీటా, cot 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ tan థీటా. ఈ విధంగా మనం వాల్యూస్ అనేది మార్చాలి. అండ్ sin 360 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా, ఇలా అన్ని వాల్యూస్కి కూడా మనం ఈ పర్టికులర్ బాక్స్ను ఉపయోగించి మనం చేయాలి. అండ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయొచ్చు, కానీ మీకు ఇక్కడ బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఫర్దర్గా నేను ముందుకు వెళ్ళట్లేదు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఇక్కడే అర్థం అవ్వాలి. ఏంటంటే sin 360 ప్లస్ థీటా, దీని వాల్యూ ఎంత అంటే 360 ప్లస్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది, సో అన్ని పాజిటివ్. సో 360కి 0కి 180కి సైన్ వాల్యూస్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ యాంగిల్ అనేది మారదు. ఓకే, సైన్ గానే వస్తుంది, అంటే థీటా ఇలా వచ్చేస్తుంది. సేమ్ అలాగే చూడండి, cos 180 ప్లస్ థీటా. ఓకే, cos 180 ప్లస్ థీటా అంటే థర్డ్ కోఆర్డినేట్లో tan cot మాత్రమే పాజిటివ్, cos అనేది నెగిటివ్, సో మైనస్. అండ్ 180 కాబట్టి ఏమి మారదు, cos లాగే దిగుతుంది, మైనస్ cos థీటా. ఓకే, ఈ విధంగా చేయాలి. అంటే 180కి 0కి 360కి మనకి ఏ వాల్యూ అంటే ఈ సైన్ అనేది కాస్ గాను, కాస్ అనేది సైన్ గాను మారదు. బట్ 90కి 270కి మాత్రం సైన్ కాస్ గాను, కాస్ సైన్ గాను మారుద్ది. అండ్ అది ఉన్న కోఆర్డినేట్ని బేస్ చేసుకుని అది పాజిటివ్ వాల్యూ రావాలా, నెగిటివ్ వాల్యూ రావాలా అన్నది డిసైడ్ అవుద్ది. ఓకే, అంటే వీటి మీద లెక్కలు వచ్చినప్పుడు ఇంకా డీప్గా వీటిని ఉపయోగించి ఎలా చేయాలి మెథడ్లో అన్న విషయాన్ని నేను అక్కడ డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు బేసిక్స్ వరకు ఇంతవరకు చాలు. ఓకే, ఇంతవరకు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఇంకా కొంచెం ఫర్దర్గా వెళ్దాం. ఇంపార్టెంట్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ట్రిగనోమెట్రీ చేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, వాటిని ఉపయోగించి మనం చేస్తాం. ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టేసుకోవాలి, బైహార్ట్ చేసేయాలి. అలా గుర్తుపెట్టేసుకోవాల్సిన ఫస్ట్ది sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, రెండోది secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. మూడోది cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, ఈ మూడు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రిమైనింగ్ అన్ని కూడా ఈ మూడు ఫార్ములాస్ నుంచి మనం డెరైవ్ చేస్తాం. ఎలా గుర్తెట్టుకోవాలంటే మీరు మీ సొంత తీసుకోండి. sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఈక్వల్ 1 అందరికీ గుర్తుంటుంది. నెక్స్ట్ది CC అని గుర్తెట్టుకోండి. మూడోది ఇది ST అని గుర్తెట్టుకోండి. మనకి ఎలా ఒక రిజర్వేషన్ కూడా ఉంది కదా, ST అనే రిజర్వేషన్. సో ST అని గుర్తెట్టుకోండి. ఇది ఫస్ట్ది మాత్రం SC అని గుర్తెట్టుకోండి, రెండోది ST అని గుర్తెట్టుకోండి, మూడోది CC అని గుర్తెట్టుకోండి. మీకు అర్థమైపోద్ది. ఈ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా మాత్రం 1, అండ్ రిమైనింగ్ అన్నిటికీ కూడా మధ్యలో మైనస్ వస్తుంది అని చెప్పి మీరు గుర్తెట్టుకుంటే మీరు పక్కగా గుర్తెట్టుకుంటారు. ఎటువంటి మిస్టేక్ చేయకుండా మీరు ఎగ్జామ్లో ఈ బేసిక్స్ని ఉపయోగించి సమ్ అనేది మీరు చేస్తారు. దీని తర్వాత మీకు ఒక టేబుల్ చెప్తాను. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్లో మీరు sin 0 వాల్యూ ఎంత, 30 వాల్యూ ఎంత, 45 వాల్యూ ఎంత, ఈ టేబుల్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. చూడండి ఒక్క నిమిషం. sin థీటా 0, 30 అండ్ 45 అండ్ 60 అండ్ 90. theta. Cosecant theta. And secant theta. Tan theta. And cot theta. ఓకే, ఈ
ఈ వాల్యూస్ అనేవి మీరు గుర్తెట్టుకోవాలి. సింపుల్గా ఎలా గుర్తెట్టుకోవాలనే విషయం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వెయిట్ చేయండి. వీడియో లెంత్ అనేది పెరుగుద్ది, బట్ కంప్లీట్గా చూడండి. మీకు ఏ మిస్టేక్స్ లేకుండా మీకు పక్కాగా మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుగుద్ది. ఎగ్జామ్లో మీరు 100% స్కోర్ చేస్తారు. ఓకే, బాక్స్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే ఏం ఫీల్ అవ్వకండి. sin 0 వాల్యూ అనేది 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఈ వాల్యూస్ మాత్రం ఖచ్చితంగా గుర్తెట్టుకోండి. ఈ ఫస్ట్ దాని వాల్యూస్ ఖచ్చితంగా గుర్తెట్టుకుంటే మీరు రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా మీరు గుర్తెట్టుకున్నట్టే. ఓకే, కాస్ థీటాకి జస్ట్ సైన్ థీటాకి ఆపోజిట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. sin 0 0 కదా, బట్ cos 0 అనేది 1, cos 30 అనేది √3/2, cos 45 అనేది 1/√2, cos 60 అనేది 1/2, cos 90 అనేది 0. జస్ట్ మీరు పైన చూస్తే దీన్ని రివర్స్ చేస్తే వచ్చిన వాల్యూసే ఇవి 1√3/2, 1/√2, 1/2, 0. చూడండి అదే వాల్యూస్ ఇక్కడ కూడా వచ్చాయి రివర్స్ చేస్తే. సో ఇది. అండ్ కొసికెంట్ థీటా. కొసికెంట్ థీటా అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సైన్ థీటా కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin థీటా. సో 1/0 ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో 0 ఉంటే వాల్యూ ఇన్ఫినిటీ. ఓకే, 1/1/2 ఈజ్ ఈక్వల్ టు cos 30 కంటే sin 30కి 1/sin 30 చేయాలన్నమాట. 1/sin 30 అంటే 1/1/2 అంటే ఆన్సర్ 2. అండ్ కొసికెంట్ 45కి దీన్ని జస్ట్ 1 చేయండి √2. అండ్ కొసికెంట్ 60కి దీన్ని 1 చేయండి 2/√3. అండ్ కొసికెంట్ 90కి దీన్ని 1 చేయండి 1/1 = 1. ఓకే, సీకెంట్కి సేమ్, కాస్ని జస్ట్ రివర్స్ చేయండి. కాస్ అప్పుడు సీకెంట్ థీటా 1/1 అంటే 1 అండ్ 2/√3 అండ్ √2 అండ్ 2 అండ్ ఇన్ఫినిటీ. చూడండి జస్ట్ ఈ వాల్యూస్ ఇక్కడ రివర్స్ అయ్యాయి. ఇదనమాట. దీని తర్వాత మీరు tan థీటా. tan థీటా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, tan థీటా ఈక్వల్ టు sin థీటా డివైడెడ్ బై cos థీటా. ఓకే, చూడండి tan 0 అంటే sin 0/cos 0, 0/1 ఆన్సర్ 0. ఓకే, tan 30 = 1/2 డివైడెడ్ బై √3/2. ఈ 2కి క్యాన్సిల్ అయిపోతే 1/√3 మిగులుద్ది, 1/√3. అండ్ tan 45 1/√2 డివైడెడ్ బై 1/√2 ఆన్సర్ 1 మిగులుద్ది. అండ్ tan 60 √3/2 డివైడెడ్ బై 1/2 √3 మిగులుద్ది. అండ్ tan 90 1/0 అంటే ఇన్ఫినిటీ మిగులుద్ది. జస్ట్ కాట్కి ఈ వాల్యూస్ని రివర్స్ చేయడం, ఎందుకంటే మీరు cot థీటా ఈక్వల్ టు cos థీటా డివైడెడ్ బై sin థీటా, జస్ట్ ఈ వాల్యూస్ని రివర్స్ చేస్తే సరిపోద్ది. సో sin 0 = ఇన్ఫినిటీ, sin 30 = √3, sin 45 = 1, sin 60 = 1/√3 సారీ, అండ్ sin అంటాను ఇవన్నీ cot, అండ్ cot 90 = 0. ఇవి ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్లో అనేది మీ లెక్కలు సాల్వ్ చేయగలరు. ఈ టేబుల్ అంటే చాలా ఇంపార్టెంట్, అండ్ మీ నోట్స్లో ఈ టేబుల్ని మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని రిజల్ట్స్, ఒకటి సైన్ వాల్యూ అనేది సైన్ థీటా వాల్యూ 0 అండ్ 1 మధ్యలోనే ఉంది. సో అది 0 కన్నా తక్కువ లేదు, 1 కన్నా ఎక్కువ లేదు, 0 అండ్ 1 మధ్యలో ఉంది. అండ్ కాస్ వాల్యూ కూడా 0 అండ్ 1 మధ్యలోనే ఉంది. ఓకే, అండ్ సీకెంట్ కొసికెంట్ వాల్యూ మాత్రం 1కి ఇన్ఫినిటీకి మధ్యలో ఉంది. అంటే 1 కన్నా ఎక్కువ, ఇన్ఫినిటీ కన్నా తక్కువ. సీకెంట్ కొసికెంట్ ఇది ఆల్వేస్ 1 కన్నా ఎక్కువే ఎప్పుడు, అండ్ అంతేగాని 1 కన్నా తక్కువ అయితే అవ్వదు. 1 అవ్వాలి లేదా 1 కన్నా ఎక్కువ అవ్వాలి, సేమ్ ఈ రెండిట్లకి. అండ్ tan cot చూడండి, ఇది 0 నుంచి ఇన్ఫినిటీ,
ఉన్నాయన్నమాట ఈ వాల్యూస్. ఇవి మీరు గమనించాలి. వీటి మీద కూడా కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. డైరెక్ట్గా ద రేంజ్ ఆఫ్ ద సైన్ వాల్యూ అంటే కొసైన్ వాల్యూ అని అడుగుతాడు. అప్పుడు దాని రేంజ్ ఎంత 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. దాని వాల్యూ 1 అవ్వాలి లేదా 1 కన్నా తక్కువ ఉండాలి తప్ప అది 1 కన్నా ఎక్సీడ్ అనేది అవ్వదు. అండ్ కొసికెంట్ వాల్యూ 1 అవ్వాలి లేదా 1 కన్నా ఎక్కువ ఉండాలి కానీ 1 కన్నా తక్కువ అవ్వదు. అండ్ tan అండ్ cot వాల్యూ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇవి. దీని తర్వాత మీకు ఎగ్జామ్లో అడిగే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఫైండ్ చేయమని అడుగుతాడు. ఈక్వేషన్ రూపంలో ఇస్తాడు. ఆ ఈక్వేషన్ రూపంలో ఇచ్చి దానికి మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ అడుగుతాడు అన్నమాట. ఓకే, వీటిని మనం ఎలా ఫైండ్ చేయాలి అన్న విషయాన్ని కింద నేను చెప్తాను చూడండి. నార్మల్గా ఎక్స్ప్రెషన్ యొక్క ఫామ్ అనేది ఇలా ఉందనుకోండి. ఏ సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ ఎక్స్ ఇలా ఉందనుకోండి. దీనికి మనం మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ దీనికి మినిమం వాల్యూని మనం ఎలా రాయాలంటే √/a² ప్లస్ b² ముందు మైనస్ పెట్టాలి. ఓకే, దీని మినిమం వాల్యూ ఇది. ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అని అడిగితే -√/a² ప్లస్ b². ఓకే, దీనికి మ్యాక్సిమం వాల్యూ జస్ట్ √/a² ప్లస్ b². అర్థమైందా? సో సింపుల్గా జస్ట్ మీరు చూసిన వెంటనే అసలు ఏంటి మినిమం వాల్యూ ఏంటి మ్యాక్సిమం వాల్యూ ఏంటి అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ముందున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్వేర్ చేసి దానికి హోల్ రూట్ చేస్తే అది మ్యాక్సిమం వాల్యూ, దానికి మైనస్ ముందు పెడితే అది మినిమం వాల్యూ, అంతే. దీని తర్వాత ఇంకొక రకమైన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఏ sin² x ప్లస్ బి cos² x. ఓకే, ఇలా ఉంటుంది. ఇందులోని ఫర్ సపోజ్ కేస్ 1 ఏ గ్రేటర్ దెన్ బి అయితే మినిమం వాల్యూ బి మ్యాక్సిమం వాల్యూ ఏ. అలా కాకుండా కేస్ 2 ఏ లెస్ దెన్ బి అయితే మినిమం వాల్యూ ఏ మ్యాక్సిమం వాల్యూ బి. ఏదైతే చిన్నది ఉంటుందో అది మినిమం వాల్యూ, ఏదైతే పెద్దది ఉంటుందో అది మ్యాక్సిమం వాల్యూ. ఇదే ఈ విధంగా మీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చి మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేయమంటే మీరు ఎలా ఫైండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏ cosec² x ప్లస్ బి sec² x ఇలా ఉందనుకోండి. ఇలా ఉంటే దీనికి మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఏంటి అని అడుగుతాడు. దీనికి మినిమం వాల్యూ √a ప్లస్ √b² ఇది దీనికి మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ చెప్తాను మీకు. ఇవన్నిటికి కూడా సేమ్. ఏ sin² x అండ్ బి దీనికి ఆపోజిట్ ఏంటి cosec² x. అలాగే ఏ cos² x ప్లస్ బి sec² x. అలాగే ఏ tan² x ప్లస్ బి cot² x. ఈ అన్నింటికి కూడా మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ సేమ్ ఒకేలా ఉంటాయి. ఎలా అంటే దీనికి మినిమం వాల్యూ అనేది దీనికి 1 అండ్ మ్యాక్సిమం వాల్యూ అనేది 2√/ab. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది ఈ ఫామ్లో ఉంటే దానికి మినిమం వాల్యూ అనేది 1, దానికి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేయమంటే 2√/ab అనేది ఫార్ములా వేసి ఫైండ్ చేయాలి. ఏ అండ్ బి వాల్యూస్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. వీటన్నిటి మీద మీకు ఒక్కొక్క మెథడ్ ప్రతి ఫార్ములాని ఉపయోగించి ఎలా సమ్మల్ చేయాలి, మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఈ పర్టికులర్ బేసిక్స్ ఉపయోగించి మనం ఎలా సాల్వ్ చేయాలనే విషయాన్ని మనం కంప్లీట్గా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వీడియోస్లో వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను. ఈ బేసిక్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే రేపు ఉదయం మీరు నార్మల్గా రోజు నా వీడియోస్ కోసం వెయిట్ చేయరు. మీ ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఆ మాక్ టెస్ట్లో వీటిని ఉపయోగించి తక్కువ టైంలో మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.
ఆ విధంగా ప్రస్తుతానికి బేసిక్స్ వీడియో అనేది మీకు ఉపయోగపడుద్ది. ఓకే, నెక్స్ట్ ఫాము sin 2 power n x ప్లస్ cos 2 power m x ఈ విధంగా ఉందనుకోండి. దీనికి మినిమం వాల్యూ అనేది ఈ ఎక్స్ వాల్యూని 45, ఈ ఎక్స్ వాల్యూ ఉంది కదా, ఈ ఎక్స్ వాల్యూ 45 వేసుకుంటే మనకు వచ్చే వాల్యూవే మినిమం వాల్యూ 45 డిగ్రీస్ వేసుకుంటే. అండ్ మ్యాక్సిమం వాల్యూ అనేది 1. ఓకే, దీని తర్వాత మీకు ఇంకొక ఫామ్ ఎలా ఉంటుందంటే sin x cos x హోల్ పవర్ n. ఓకే, దీనికి మినిమం వాల్యూ అనేది 1/2 హోల్ పవర్ n, మ్యాక్సిమం వాల్యూ అనేది ఇన్ఫినిటీ. ఓకే, ఇది ఈ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ని ఫైండ్ చేయడానికి మీకు ఫార్ములాస్ ఇవన్నిటిని ఒక టేబుల్ రూపంలో రాసుకొని 1కి 2 సార్లు దీన్ని రివైజ్ చేయండి. అప్పుడే మీ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇంకా క్వశ్చన్ చూసిన వెంటనే మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలన్న విషయం, ఏ బేసిక్స్ వాడాలన్న విషయం మీకు అర్థమవుద్ది. లేకపోతే జస్ట్ ఈ వీడియో చూసి జస్ట్ ఏదో అలా వదిలేస్తే మాత్రం మీరు ఫ్యూచర్లో మళ్ళీ సేమ్ మొదటికే వస్తారు. ఉద్యోగం సాధించడం అనేది మీ జీవితంలో అవ్వదు. అప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే రివిజన్ అనేది మాత్రమే మనకు ఉద్యోగం తెచ్చిపెడుతుంది. ఇంకా ఏది కూడా మనకి ఉద్యోగం తేడానికి సాయం చేయదు. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లాస్ చూడడం, నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, నేర్చుకున్న దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఆ విధంగా రివిజన్ చేయాలి అంటే మీ దగ్గర నోట్స్ ఉండాలి. సో ఇప్పుడు మీరు క్లాస్ చూసేటప్పుడే కొద్దిగా టైం ఎక్కువ పట్టినా పర్వాలేదు, వీడియోని పాజ్ చేసి ఎవ్రీ డీటెయిల్స్ మీరు నోట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుద్ది. ఓకే, అండ్ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు ఈ ఛానల్లో వస్తాయి. నాకు మోటివేషన్గా ఉండడం కోసం ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సేమ్ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది. ఆ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఆ ఛానల్లో మీకు వీక్లీ షెడ్యూల్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఆ షెడ్యూల్ని మీరు ఫాలో అయినా సరే మీ ప్రిపరేషన్ అనేది చాలా బాగా జరుగుద్ది. అండ్ అందులో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్రతి వీక్లోని 1 డే అనేది మీకు నేను డెడికేటెడ్గా ఓపెన్ చేస్తాను. ఆ రోజు మీరు ఆ ఛానల్లో మీ డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ఆ రోజు మీరు పోస్ట్ చేసిన ప్రతి డౌట్ని నేను నెక్స్ట్ ఒక వీడియో రూపంలో మీకు తయారు చేసి ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో ఆ విధంగా కూడా మీరు ఆ వీక్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా ఆ రోజు టెలిగ్రామ్లో మీరు పోస్ట్ చేస్తే మీకు ఆ నెక్స్ట్ వీక్లో ఏదో ఒక రోజు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో చూస్తే మీకు ఆ డౌట్లు అన్ని క్లియర్ అయిపోతాయి. సో మీకు ఈ విధంగా ఫ్రీగా, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా మీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. ఎటువంటి ఫీజు కట్ అవసరం లేదు, ఎవరికి డబ్బులు పే చేయడం అవసరం లేదు. సో మీరు ఇంత ఫ్రీగా ఒక మంచి కంటెంట్ అనేది మీకు డెలివరీ అవుతుంది. మంచి కంటెంట్ అని ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను ఇదే రైల్వే ఎగ్జామ్స్లో నేను మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాను. సో నేను మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాను అంటే మీరు స్కోర్ చేయొచ్చు. నేను స్కోర్ చేయడానికి కారణం ఏంటంటే నా దగ్గర బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అన్ని మెథడ్స్లో నేను నేర్చుకున్నాను, నేను అదే మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ఇవన్నిటిని బాగా నేర్చుకొని ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నాకు మోటివేషన్గా మీరు ఉండండి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకి కొన్ని కాంపౌండెడ్ ఫార్ములాస్ ఉంటాయి. అంటే sin a + b, cos a + b, sin 2a. ఈ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ అన్ని కూడా వరుసగా నేను ఇప్పుడు రాస్తాను. ఇవన్నిటిని కూడా మీరు బై హార్ట్ చేసేయాలి. ఓకే, ఫస్ట్ ఫార్ములా sin a + b, sin a cos b plus cos a sin b. ఓకే, తర్వాత cos a + b, cos a cos b minus sin a sin b. ఓకే, థర్డ్ది sin a minus b, sin a cos b minus cos a sin b. ఫోర్త్ది cos a minus b, cos a cos b plus sin a and
sin b. ఓకే, అర్థమయ్యాయి కదా. ఇవన్నిటిని కూడా మీరు నోట్స్లో చాలా నీట్గా మీరు నోట్ చేసుకోండి. దీని తర్వాత sin 2a, దీనికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. సో అన్నీ కూడా నేను రాస్తాను, చూడండి. sin 2a 2 sin a అండ్ cos a. అండ్ దీంతో పాటు దీన్ని tan ఉపయోగించి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే 2 tan a డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ a. ఓకే, ఈ రెండింటిలో ఏదో ఒక ఫార్ములాని ఈ రూపంలో ఉన్న ఈక్వేషన్ ఇస్తే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉపయోగించి మనం ఆన్సర్ రాబట్టచ్చు. దీని తర్వాత 6th cos 2a. cos 2aకి cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. ఓకే, రెండో ఫార్ములా 1 మైనస్ 2 sin స్క్వేర్ a. మూడో ఫార్ములా 2 cos స్క్వేర్ a మైనస్ 1. అండ్ నాలుగో ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ a డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ a. ఓకే, ఈ 4 ఫార్ములాలు cos 2aకి. సో ఈ 4 కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ 4 గుర్తుంచుకొని అక్కడ పర్టికులర్గా ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏ ఫార్ములా ఉపయోగపడుద్దో ఆ ఫార్ములా ఉపయోగించి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, sin 2a అండ్ cos 2a వాల్యూస్ మీకు తెలిసిపోయాయి. ఓకే, ఇప్పుడు tan 2a. tan 2a 2 tan a డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఇది tan 2aకి ఫార్ములా. దీని తర్వాత మీకు sin 3a. 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. ఓకే, నెక్స్ట్ cos 3a. cos 3a ఈక్వల్ టు 4 cos క్యూబ్ a మైనస్ 3 cos a. ఇది sin 3a అండ్ cos 3a వాల్యూస్. దీని తర్వాత మీకు tan 3a. 3 tan a మైనస్ tan క్యూబ్ a డివైడెడ్ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ a. ఇది tan 3aకి ఫార్ములా. ఇప్పుడు మీరు వీటిని ఉపయోగించి మనం ఈ sin 3a cos 3a tan 3a అనే వాల్యూస్ ఎందుకు నేర్చుకున్నామంటే వీటిలో ఉపయోగం ఉంది, చెప్తాను చూడండి. మీకు ఇచ్చిన వాల్యూ అనేది sin థీటా, sin 2 థీటా, sin 4 థీటా రూపంలో ఉందనుకోండి. అప్పుడు దీని వాల్యూ అనేది 1/4 sin 3 థీటా. థీటా ప్లేస్లో ఏ ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ అనేది వచ్చేస్తుంది. అలాగే సేమ్ cos థీటా, cos 2 థీటా అండ్ cos 4 థీటా. 1/4 cos 3 థీటా. అలాగే నెక్స్ట్ tan థీటా, tan 2 థీటా, tan 4 థీటా. దీనికి మీకు వాల్యూ జస్ట్ దీనికి 1/4 ఉండదు, tan 3 థీటా డైరెక్ట్గా ఆన్సర్. ఓకే, ఇంతవరకు మీరు పార్ట్ 1లో ఇప్పుడు దాకా నేర్చుకున్నారు. పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఇంతవరకు వచ్చినవన్నీ కూడా మీరు నోట్ చేసుకుని, ఏంటంటే వీడియో అనేది చాలా లెంతీగా తయారవుతుంది. సో ఇక్కడతో ఈ వీడియో ఆపుతాను. రిమైనింగ్ వాల్యూస్ అనేవి రిమైనింగ్ వీడియోలో చెప్తాను. అవి చాలా తక్కువే ఉంటాయి, చాలా తక్కువే, కానీ మరి అంత ఎక్కువైతే మీరు కూడా చూడట్లేదు. సో రిమైనింగ్ అనేది పార్ట్ 2లో, ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ పార్ట్ 2లో మీరు చూద్దరు. అంతటితో వీడియో అయిపోయింది. ఫ్యూచర్ వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.